కాకినాడ సెజ్లో జరుగుతున్న అక్రమాలపై ఏపీ 24/7 వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. ఇప్పటివరకు 8 ఎపిసోడ్లను చూసాం. మెలోడీ దోపిడీలో మరో కొత్త కోణం చాప్టర్ 9లో చూద్దాం. కాకినాడ ఎస్ఈజెడ్లో జరుగుతున్న అక్రమాలపై ఏపీ 24/7 ప్రసారం చేస్తున్న కథనాలు అక్కడ జరుగుతున్న అవినీతిని బయటపెడుతున్నాయి. అధికారులు, ప్రభుత్వాలు ఏం చేశారో చూశాం. కానీ ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ సంస్థ కానీ ఏర్పాటు చేస్తే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. అంతేకాకుండా సెజ్ ఏర్పాటు చేస్తే దానికి పూర్తిగా ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి. దానిని డిపిఆర్ అంటారు. అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. ఇక్కడ భూములు తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్న కేఎస్ఈజెడ్ ప్రతినిధుల వద్ద డిపిఆర్ చూశారా అంటే లేదని అనిపిస్తోంది. ఒకవేళ వారి వద్ద డిపిఆర్ ఉన్నా అది బోగస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తీరంలో భూసేకరణ జరిగిన అనంతర పరిణామాలన్నీ డిపిఆర్ లేదనే అనిపిస్తున్నాయి. ముఖ్యంగా 12 గ్రామాల్లో దాదాపు 8,000 ఎకరాల వరకు సేకరిస్తున్నారు. 2005 నుంచి ఈ ప్రహసనం సాగుతూ వస్తోంది. 2007 నుంచి కొన్న భూములకు అవార్డు కూడా ప్రకటిస్తున్నారు. అంటే కొన్ని భూములకు అవార్డు ప్రకటించి దాదాపు 10 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ ఆ భూముల్లో ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు. అంటే ఇక్కడ ఏ భూముల్లో ఎక్కడ ఏ పరిశ్రమ పెడుతున్నారో చెప్పే డిపిఆర్ వాళ్ళ దగ్గర లేదన్నమాట. ఒకవేళ ఉంటే డిపిఆర్ అమలు చేయనందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఎందుకంటే 2013 భూసేకరణ చట్టం కింద ఎక్కడైనా ఎస్ఈజెడ్ల కోసం భూములు తీసుకుంటే ఖచ్చితంగా 5 సంవత్సరాల లోపులో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. కానీ ఇంతవరకు ఎక్కడా పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. అంటే భూములు లాక్కోవడానికి పూర్తి స్థాయిలో పనిచేసిన అధికారులు ఇప్పుడు ఏమైపోయారు? భూములు కేవీఆర్కు అప్పగించేశారు. ఆ తర్వాత ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేశారా లేదా అనే విషయాన్ని కనీసం పట్టించుకోవడం లేదు. భూములు సేకరించిన అధికారులు ఖచ్చితంగా ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టకపోతే 5 సంవత్సరాలు పూర్తయిన వెంటనే తిరిగి ఆ భూములను రైతులకు అప్పగించాలి. కానీ అది చేయడం లేదంటే కేఎస్ఈజెడ్ అక్రమాల్లో కేవీఆర్ ఎలా చక్రం తిప్పుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పైగా ఎలాంటి డిపిఆర్ లేదనే చెప్పాలి. 2 సెజ్లకు పర్మిషన్ తెచ్చుకున్న కేవీఆర్ ఇంతవరకు పరిశ్రమలు పెట్టలేకపోయాడు. అంటే ఇక్కడ డిపిఆర్ సముద్రంలో కలిపేశారన్నమాట. అంతేకాదు, ఇక్కడ భూములపై బ్యాంకు రుణాలు పొందిన కేవీఆర్ కొంత భూమిని జిఎంఆర్ సంస్థకు అమ్మేశాడు. అంటే డిపిఆర్లో జిఎంఆర్కు అమ్మటానికి రాసుకున్నాడా? ఎవరైనా అలా రాసుకుంటారా? అంటే కేఎస్ఈజెడ్ అనేదే భూకుంభకోణం. అందుకే ఇలాంటి అమ్మకాలు మొదలయ్యాయి. నిజంగా డిపిఆర్ ఉంటే అమ్ముకోవడానికి ముందే పర్మిషన్ తీసుకున్నారా? అలా తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వమే ఈ అవినీతి ఎస్ఈజెడ్ ప్రోత్సహించిందని చెప్పొచ్చు. ఇక భూములు లాక్కున్న కేవీఆర్, కొనుక్కున్న జిఎంఆర్ బ్యాంకుల్లో 100 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. ఇక్కడ కనీసం పేరు తీసుకొచ్చే ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు. ఒకే ఒక్క పరిశ్రమ పెట్టారు. అది కూడా బొమ్మలు తయారు చేసే పరిశ్రమ. దీనినే ఎంతో గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కేవలం 200 మంది మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు. అది కూడా చాలా తక్కువ జీతానికి. ఇక ఇదే ఎస్ఈజెడ్ ప్రాంతంలో 3 దశాబ్దాలుగా ఎన్నో హ్యాచరీస్ ఉన్నాయి. రొయ్యలు, చేపల పెంపకం పరిశ్రమలు ఉన్నాయి. ఒక్కొక్క హ్యాచరీలో దాదాపు 200 నుంచి 400 మంది పనిచేస్తున్నారు. వారికి కూడా ఎలాంటి కఠినమైన నిబంధనలు లేకుండా మంచి జీతాలిస్తున్నారు. కానీ ఎస్ఈజెడ్ పరిధిలో ఉన్న బొమ్మల తయారీ కంపెనీలో అడ్డమైన నిబంధనలు పెడుతున్నారు. అదొక సామంత రాజ్యంలా ఉంటుంది. ఏ ఒక్కరిని లోపలికి పోనివ్వరు. కనీసం అధికారులు చెకింగ్కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే. అంటే ఇవన్నీ ఒక దారుణమైన నిషేధిత ప్రాంతాలుగా మార్చేస్తున్నారు. ఇలా ఈ ప్రాంతంలో ఒక కేవీఆర్, లేని డిపిఆర్, మధ్యలో జిఎంఆర్ అనే వ్యవస్థలో అందమైన ప్రశాంతమైన ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా మార్చేస్తున్నారు.
దీనిపై మొదటి నుంచి సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్యాయంగా లాక్కున్న భూముల్లో కనీసం పరిశ్రమలు పెట్టలేదంటే ఇది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ చేయడానికి అని అంటున్నారు. ప్రభుత్వ మద్దతుతో పేదల పొట్టకొట్టేందుకు కాకినాడ ఎస్ఈజెడ్ వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములను ఖచ్చితంగా తిరిగి తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు వారు ఏ పార్టీ అయినప్పటికీ అధికారంలో వచ్చిన తర్వాత భారీ ఎత్తున భూములు సేకరించడం, ఆ భూములను కూడా కార్పొరేట్లకు కట్టబెట్టడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మన రాష్ట్రంలో సెజుల పేరుతో వేలాది ఎకరాల భూములు తీసుకొని వీరికి కట్టబెట్టారు. అందులో భాగంగానే కాకినాడ సెజులో 10,000 ఎకరాలకు పైగా భూములు తీసుకున్నారు. మరి ఇప్పుడు దాదాపు 13 సంవత్సరాలు చూస్తే ఈ రోజుకి కూడా అక్కడ భూములు వారు వినియోగించుకున్నది లేదు. అక్కడ రైతులేమో అక్కడ అవి కావాలని పోతా ఉన్నారు, వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. కేసులు పెట్టడమే కాకుండా రైతులు జైళ్లలో పెడతా ఉన్నారు. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇద్దరు కూడా కార్పొరేట్లు ఊడిగం చేసే విషయంలో మాత్రం ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు. సాధారణ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు భూములు దక్కించుకోవడం కోసం చేసే పోరాటానికి వ్యతిరేకంగా వారిపైన పోలీసులను ప్రయోగిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ ఖచ్చితంగా భూములు ఎక్కడైతే అవసరమో ఆ భూములు సేకరించడానికి ప్రభుత్వం పూనుకోవాల్సిందే. ఇవాళ భూసేకరణ చట్టం 2013 ప్రకారం రైతుల నుంచి భూములు తీసుకునే క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బందులు, నష్టాలు, అక్రమాలు జరగకుండా అనేక రకాల రక్షణలు వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు భూసేకరణ సందర్భంలో 2013 భూసేకరణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అదేవిధంగా రైతులకు వారికి చట్టపరంగా ఏవైతే రావాల్సి ఉందో వాటన్నిటి కూడా వారికి సంక్రమింపజేయాలి. ఆ తర్వాత మాత్రమే భూములు తీసుకోవాలి. ఇవాళ కాకినాడ సెజ్లో 13 ఏళ్ల పాటు అందులో ఎలాంటి యాక్టివిటీ లేకుండా ఇవాళ మళ్ళీ ఆ భూములన్నింటినీ కూడా వినియోగించుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే పద్ధతుల్లో కార్పొరేట్లు వ్యవహరిస్తూ ఉన్నాయి తప్పితే ఏమాత్రం కూడా ప్రజానుకూలంగా వ్యవహరించడం లేదు. చట్టానికి లోబడి వాళ్ళు చేయడం లేదు. దీన్ని తప్పకుండా తీవ్రంగా ఖండిస్తాం. అక్కడ స్థానికంగా రైతులు ఏవైతే ఉన్నాయో ఆ రైతు ఉద్యమానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాం. ప్రభుత్వాలు అవినీతికి పాల్పడుతున్నాయని ఇప్పటికే ఈ ఎస్ఈజెడ్లో నిరూపణ అయింది. రైతులకు అండగా ఉంటామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయం చేయడానికి నడుం బిగించాలి. చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. అవార్డు ప్రకటించి 5 ఏళ్లు పూర్తయి ఇంకా పరిశ్రమలు పెట్టని భూములను తిరిగి రైతులకివ్వాలి. ప్రస్తుతం దీనిపై రైతులు ఆందోళన బాటపట్టారు. 5 ఎకరాల భూమి ఉండేదండి మెరక. అందులో మేము 5 అన్నదమ్ములు అండి. అది కష్టపడి ఎందులో ఏదో వ్యవసాయం పెట్టుకుంటా అందులో బతికేవాళ్ళం అండి. ఇప్పుడు అది తీసేసుకుని ఫ్యాక్టరీ లేదు, మాకు అందులో ఏం వచ్చేది లేదు. అందు గురించి మమ్మల్ని ఇలాగా పనిలోకి వెళ్ళే చేశారండి. అందులో ఏం పరిశ్రమలు ఏం చేయలేదండి. చేయనాక హక్కు లేదండి, చేయలేకపోయారు వాళ్ళు. మాకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి దారుణంగా తీసుకున్నారండి. అది దారుణంగా తీసుకుంటే ఎలా పెట్టగలరండి? పెట్టలేరు కదా. అందు గురించి వాళ్ళకి పరిశ్రమలు ఏం చేయలేదు కదా, మాకు ఏమో అందులో పంట పండించుకొని వస్తున్నదండి. నష్టపరిహారం ఎంత ఇచ్చారు మీకు? నష్టపరిహారం ఏమి ఇచ్చారండి? బెదిరించి మీరు తీసుకుంటే మీరు ఇచ్చేస్తే 3 లక్షలు, ఇవ్వకపోతే 1,50,000 అని బెదిరించి ఎకరానికి 3 లక్షలు ఇచ్చారండి. అదండి మాకు ఇచ్చింది. అంతే. అంటే ఒప్పుకుంటే ఒక రూలు, ఒప్పుకోకపోతే మరో రూలు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. అంటే ఒప్పుకుంటే 3 లక్షలు ఇస్తాం, ఒప్పుకోకపోతే 1,50,000 ఇస్తామనే జీవో ఎక్కడన్నా ఉందా అని ఇక్కడ రైతులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అధికారులే కావాలని ప్రైవేటు వ్యక్తులకు భూములు అప్పగించేందుకు ఇక్కడ తీవ్ర ప్రయత్నం చేశారు. ఇక్కడ మొత్తం వ్యవహారం చూస్తే ఈ దశాబ్ద కాలంలో చాలా అన్యాయాలు, అక్రమాలు, అకృత్యాలు ఈ ప్రాంతంలో జరిగాయి. గ్రామంలో ప్రశాంతత కోల్పోయారు. రైతులకు భూమి లేదు, కూలీలకు పని లేదు, అలాగే లాక్కున్న భూముల్లో పరిశ్రమలు కూడా లేవు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? అవినీతి సొమ్ముపై ఈ బడాబాబులు ఎలాంటి అకృత్యాలు చేస్తున్నారు? రైతులకు ఇచ్చింది 3 లక్షలు, కానీ ఇక్కడ వ్యాపారం పెట్టిన పరిశ్రమలు పెట్టాలనుకున్న హామీలు ఇచ్చినటువంటి బడాబాబులకు వచ్చిందెంత? కొన్ని వేల కోట్ల రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళాయి. దీని అంతటిపై ఒక పెద్ద స్థాయిలో సర్వే చేసినప్పుడే దీని వెనకున్నటువంటి అవినీతి చేపలన్నీ బయటకు రావడానికి అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ తీరంలో తిమింగలాలు మరింత కబ్జాలకు పాల్పడి పేదల పొట్టగొట్టడానికి సిద్ధమవుతున్నారు. రైతులకు ఎకరానికి కేవలం 3 లక్షలు మాత్రమే పరిహారం ఇచ్చి 6 లక్షల రూపాయలకు కేబీఆర్ బ్యాంకు రుణం పొందాడు. అదేవిధంగా
ఎకరా 20 లక్షల రూపాయలకు పైగా జిఎంఆర్ సంస్థకు అమ్మినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో దాదాపు 50 లక్షల నుంచి 90 లక్షల వరకు ఎకరం ధర పలుకుతోంది. అంటే ఈ ప్రాంతంలో భూదందా ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. ఇకనైనా ఈ భూ కుంభకోణంపై న్యాయ విచారణ జరిపించి అవినీతి పరులపై చర్యలు తీసుకోవడమే కాకుండా రైతులకు తిరిగి భూములివ్వాలని కోరుతున్నారు. ఇక తీర ప్రాంతాన్ని, మత్స్యకారుల జీవన విధానాన్ని KSEZలో ఎలా నాశనం చేశారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. చూశారుగా, వేల ఎకరాల భూములు కొన్నేళ్లుగా పరిశ్రమల పేరుతో అనుమతులు తీసుకున్నామంటూ ఆక్రమించుకొని రైతులకు అన్యాయం చేసిన దుస్థితి. అర్ధబలం అంగబలం ఉంటే చాలు ఏమైనా చేయొచ్చనే ధీమా. మొత్తం మీద అసలు DPR లేకుండా భూములను పరిశ్రమలకు ఎలా ఇచ్చారు? ఇన్ని వేల ఎకరాలు అధికారులు ఎలా కట్టబెట్టారు? మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి. ఈరోజు చూసాం, మొత్తంగా కొన్ని రోజుల నుంచి మనం ఈ కేసెస్లో ఈ భూముల అక్రమాలకు సంబంధించి మనం ప్రసారం చేస్తూనే ఉన్నాం. అలాగే ఈరోజు ఏదైనా ఒక చిన్న పరిశ్రమ పెట్టాలంటేనే DPR అవసరం. అలాంటిది ఇన్ని వేల ఎకరాలు DPR లేకుండా అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు? ఇదే అర్థం కాని ప్రశ్న వెళ్తా. ముఖ్యంగా 15 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ తంతులో ఎక్కడ ఒక DPR ఉన్నట్లుగా మనకి ఆధారాలు కనిపించట్లేదు. అంటే ఏదైనా ఒక చిన్న పరిశ్రమ పెట్టాలంటే కనీసం ఒక 2 ఎకరాల పొలంలో ఒక చిన్న పరిశ్రమ పెట్టాలన్నా సరే దానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ప్రభుత్వం అడగాలి. అధికారులు కూడా ఖచ్చితంగా ప్రతి దానికి సంబంధించి ప్రతి గజంలోనూ ఏం పెడుతున్నారైనా ఒక లెక్క తీసుకుంటారు. కానీ అలాంటి లెక్కలేమీ లేకుండా, DPR లేకుండా అసలు భూములన్నీ లాక్కుంటున్నారంటే ఇక్కడ జరుగుతున్నది అన్యాయం అని మనం మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు అదే చూస్తున్నాం. ముఖ్యంగా DPR అనేది ఒక ప్రాజెక్ట్ పెట్టడానికి కానీ, ఒక SEZ పెట్టడానికి కానీ చాలా అవసరం. ఈ KSEZకి సంబంధించి చెప్పాలంటే 2005లో మొట్టమొదటిసారిగా ONGC ఇక్కడ సెజ్ ఏర్పాటు చేయాలని ప్రపోజల్ పంపినప్పుడు ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసింది. ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో కాకినాడ పరిసరాల్లో ఉన్నటువంటి 3 నుంచి 5 కిలోమీటర్ల గ్రామాల్లో ఈ SEZ ఏర్పాటు చేయాలని ONGC అప్పుడు ప్రపోజల్ పంపించింది. ఆ ప్రపోజల్లో ఖచ్చితంగా DPR పూర్తి స్థాయిలో ఇచ్చారు. DPR లో కొంత భవిష్యత్ అవసరాలు, కొంత భూమి తీసుకుంటారు, దాంతో కలిపి DPR ఇస్తారు. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి భూమి ఆ DPR కి సంబంధం లేదు. ఇక్కడ ఉన్నటువంటి DO తీసుకుని వేరే చోట భూములు సేకరించారు. వేరే చోట భూములు సేకరించినప్పుడు ఏ గ్రామాల్లో, ఏ ప్రాంతాల్లో, ఏ పరిశ్రమలు పెడుతున్నారు అనే DPR ఈ కాకినాడ సర్జికి సంబంధించినటువంటి వివరాలు ఎక్కడ ఎవరికి కనిపించట్లేదు. రైతులు చాలా సంవత్సరాలుగా అడుగుతున్నారు. సమాచార హక్కు చట్టంలో కూడా అడిగారు. అడిగినప్పుడు సమాచార హక్కు చట్టం ప్రకారం జిల్లా అధికారులను అడిగినప్పుడు జిల్లా రెవెన్యూ అధికారులు ఒక విచిత్రమైనటువంటి ఆన్సర్ చెప్పారు. అదేమిటంటే కాకినాడ సర్జ్ అనేది ఒక ప్రైవేటు సంస్థ. ప్రైవేటు సంస్థకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమీ కూడా సమాచార హక్కు చట్ట పరిధిలోకి రావు అని చెప్పారు. ప్రైవేటు సంస్థ కోసం మరి అధికారులే దగ్గరుండి భూములు ఎందుకు సేకరించాలని రైతులు అడిగినప్పుడు సరైన సమాధానం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఎలాంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు లేకుండా కాకినాడ సర్జ్ ప్రాంతంలో, అంటే ఇప్పుడు భూములు సేకరిస్తున్నటువంటి ప్రాంతంలో అన్యాయానికి, అక్రమానికి, భూ కబ్జాకు, భూ దందాకు పాల్పడ్డారని మనం చెప్తున్నాం లలిత. దీనికి సంబంధించి, ఈ వ్యవహారానికి సంబంధించి ఏ పార్టీ కూడా నోరు విప్పట్లేదు. అటు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు కలిపి రైతులను ముక్కు తిప్పలు పెడుతూ భూములు లాక్కుంటూ అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మనం గత 10 రోజులుగా దీనిపై ఒక ఉద్యమం ప్రారంభించాం. దీనికి సంబంధించి రైతులకు అండగా నిలబడేందుకు AP 24/7 దీనికి సంబంధించి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎలా అన్యాయం జరుగుతుంది అన్ని డీటెయిల్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు DPR సంబంధించి కథనాలు ప్రసారం చేద్దాం. రేపు మత్స్యకారు జీవన విధానం ఏ విధంగా దెబ్బతింటుంది, అదే విధంగా తీర ప్రాంతం నాగేష్, ప్రధానంగా ఈ DPR సమర్పించడంలో కానీ, అధికారులను DPR సమర్పించకుండానే భూములు తీసుకోవడం, అలాగే అనుమతులు తీసుకోవడానికి సంబంధించి ఈ KVR, GMR ఈ సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వీళ్ళు చేసిన ఒక ప్రలోభం కావచ్చు, లేదు ఒక అధికారం, ఇది ఏ విధంగా ఈ కేసెస్ ఇంత విస్తృతంగా వ్యాపించడానికి దోహదపడింది?
ఖచ్చితంగా ప్రభుత్వం అండ ఉంది కాబట్టి కేవీఆర్ 2005 నుంచి ఈ ప్రాంతంలో అల్లకొల్లలో సృష్టిస్తున్నాడు. ఇది మాత్రం స్పష్టంగా మనం చెప్పొచ్చు. జిఎంఆర్ అనే సంస్థ మధ్యలో వచ్చింది. కేవీఆర్ అనే వ్యక్తి కాకినాడ చర్చ పేరుతో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల ఎకరాలు లాక్కున్నారు. లాక్కున్న తర్వాత ఆ భూములపై లోన్లు కూడా తెచ్చుకున్నారు. దాదాపు 700 కోట్ల రూపాయల వరకు రుణాలు తెచ్చుకున్నట్లుగా సమాచారం అనుకోండి. ఇంకా ఆ తర్వాత ఆ డబ్బుతోనే రైతులకు నష్టపరిహారం చెల్లించారు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఇంకా రెండో భూములు లాక్కున్న తర్వాత అందులో కొంత భూమిని జిఎంఆర్ కి అడ్డుగోలుగా అమ్మేశాడు. జిఎంఆర్ సంస్థ మధ్యలో వచ్చి ఆ భూములు కొనుక్కుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే కేవీఆర్ అండ్ జిఎంఆర్ డిపిఆర్ లేకుండానే ఇక్కడ సంబంధించినటువంటి భూములన్నింటినీ లాక్కోవడానికి ఒక వ్యూహాత్మకంగా అంతర్గతంగా ప్రభుత్వాలతో కుమ్మక్కై చక్రం తిప్పుతున్నారు. డబ్బుకు అధికారులు అదేవిధంగా ప్రభుత్వం దాసోహం అన్నట్లుగా ఇక్కడ తెర వెనుక కొన్ని కోట్ల రూపాయల చేతులు మారి ఉంటాయనేది అందరికీ తెలుస్తుంది. ముఖ్యంగా ఇది ఒక పెద్ద బహిరంగ రహస్యం. కాబట్టి గత ప్రభుత్వాన్ని ఎప్పటి ప్రభుత్వాన్ని కేవీఆర్ అండ్ జిఎంఆర్ ఈ రెండు కలిపి తమ గుప్పెట్లో పెట్టుకుని ఇక్కడ భూములు లాక్కుంటూ రైతులు పట్టుకొడుతున్నారు. ఇది ఖచ్చితంగా కేవీఆర్ అండ్ కంపెనీ చేసినటువంటి దారుణం అని చెప్పాలి. అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ ఇతర అధికారులు కానీ ఏ ఒక్కరు వచ్చి దీని మీద న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సాహసించట్లేదు. ఎందుకు సాహసించట్లేదు అంటే దీని వెంట కొంతమంది బడాబాబులతో పాటు ప్రభుత్వంలో అతిపెద్ద నాయకులు ఉన్నారు. వీరందరినీ కాదని ఏ అధికారి రాలేడు. అలాగని ఏ ప్రభుత్వం దీనికి సంబంధించి న్యాయపరమైనటువంటి న్యాయం చేయాలంటే ముందుకు రావాలంటే వాళ్ళు గతంలో తీసుకున్న ముడుపులన్నిటికీ కేవీఆర్ అని జిఎంఆర్ సమాధానం చెప్పాలని ఒక ప్రశ్న రైతులు వేస్తున్నారు. కాబట్టి ఇదంతా చూస్తుంటే దీని వెంట పెద్ద ఆర్థిక కుంభకోణం ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయలు మింగేసినటువంటి తిమ్మింగళాలు తీరాన్ని నాశనం చేయడానికి సిద్ధమవుతుంది. మనం ఇప్పుడు కేఎస్సీ జడ్పై చేస్తున్న పోరులో ఇదే విషయాన్ని ప్రతి అంశంలోనూ ప్రతి వార్తలోనూ ప్రతి కథనంలోనూ మనం ఇస్తున్నాం లలిత. రైట్, థ్యాంక్ యూ నాగేష్.